హాయ్ అండి. ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారు? నేనైతే రొయ్యలు వేపుడు చేశాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. రొయ్యల వేపుడు కోసం రొయ్యలను పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేపుడు కోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలను వేసి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టి వదిలేయాలి. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. అంతేనండి, రొయ్యల వేపుడు రెడీ. ఈ వండినప్పుడు వచ్చే సువాసనకే మనం వెంటనే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి.